ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మనుషులు జీవించడానికి నీళ్లు మరియు ఆహారం ఎంతో ముఖ్యం. ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బతకలేరు, కానీ ఉరుగ్వేకి చెందిన రగ్బీ టీం మాత్రం ఏకంగా 72 రోజులు బతికారు. 1972 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖు రోజున ఉరుగ్వేకి చెందిన రగ్బీ టీం ఉరుగ్వే కాపిటల్ సిటీ అయిన మాంటే వదియో నుంచి చిలీ కాపిటల్ సాంటియాగోకి మ్యాచాడటానికి బయలుదేరాలి. ఆటగాళ్లు ప్రయాణించడానికి ఉరుగ్వే ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానం 571 ఎన్నుకోబడుతుంది. ఈ విమానంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నందుకు ఆటగాళ్లు తమ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ను కూడా తీసుకురావచ్చు అని చెప్పటం జరుగుతుంది. ఆటగాళ్లతో పాటు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కలిసి 40 మంది మరియు 5 క్రూతో మొత్తం 45 మంది ఈ విమానంలో ప్రయాణించడానికి తయారు అవుతారు. ఈ విమానం మాంటెవదియో నుంచి అండీస్ పర్వతాల మీరు నుంచి సాంటియాగోకి చేరుకోవాలి. ఈ విమానాన్ని నడపటానికి బాగా అనుభవం ఉన్న పైలట్ మరియు కో పైలట్లను ఎంచుకోవటం జరుగుతుంది. 1972 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖు అనుకున్న ప్రకారం ఫ్లైట్ సాంటియాగోకి బయలుదేరుతుంది. వాతావరణం సరిగా లేకపోవటం వల్ల మార్గమధ్యంలో ఉన్న అర్జెంటీనా రాజధాని మెండోజాలో రాత్రి గడపటం జరుగుతుంది. మెండోజా నుంచి సాంటియాగో కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే, కానీ ఈ మార్గంలో ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల ఫ్లైట్ అంత ఎత్తు నుంచి వెళ్లడం కష్టమని 600 కిలోమీటర్ల దారిని ఎన్నుకోబడుతుంది. ఆ మరుసటి రోజు కూడా వాతావరణం సరిగా లేదు. మధ్యాహ్నం సమయంలో కాస్త వాతావరణంలో మార్పు వస్తుందని అంచనా వేశారు. పైలట్ మధ్యాహ్నం వరకు ఆగి 2 గంటల 18 నిమిషాలకు మెండోజా నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటాడు. ఈ ప్లేన్ నడిపే పైలట్ ఈ మార్గం గుండా 29 సార్లు విమానాన్ని నడిపాడు. తనతో పాటు కో పైలట్ మాత్రం ఈ మార్గంలో నడపలేదు. కో పైలట్ కు ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుందని విమానాన్ని నడపడానికి కో పైలట్ కి ఇవ్వటం జరుగుతుంది. ఆ సమయంలో దట్టమైన మేఘాలు ఉండటంతో పైలట్ 60 కిలోమీటర్ల ముందే తాను గమ్యస్థానానికి చేరుకున్నాను అనుకోని ల్యాండ్ చేయటానికి పర్మిషన్ అడుగుతాడు. పైలట్ ప్లేన్ ను ల్యాండ్ చేద్దామని కిందికి దింపినప్పుడు ఒక్కసారి ప్లేన్ టర్బ్యులెన్స్ కి గురి అయ్యి షేక్ అవుతుంది. మొదట విమానంలో ఉన్న వారు ఇది కామన్ అని అనుకుంటారు, కానీ కాసేపట్లోనే ప్లేన్ ముందు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. పైలట్ మొత్తం పవర్ ఉపయోగించి పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు, కానీ లాభం లేదు. అప్పటికే లేట్ అయిపోయింది. ప్లేన్ 2-3 సార్లు పర్వతాన్ని ఢీ కొట్టి కొన్ని వందల ఫీట్లు కిందికి పడుతుంది. కిందికి పడుతున్న సమయంలో విమానం పలు భాగాలు ధ్వంసం అవుతాయి. టేల్ సెక్షన్ కూడా ధ్వంసం అవ్వటంతో విమాన వెనక భాగంలో కూర్చున్న 5 మంది విమానంలో నుంచి కిందికి పడిపోతారు. విమానం కిందికి పడే క్రమంలో ఇంకో 2 విమానం నుంచి కిందికి పడిపోతారు. టైల్ సెక్షన్లో నుంచి కింద పడ్డ 5 చనిపోతారు. తర్వాత కింద పడ్డ 2లో ఒకరు అక్కడిక్కడే చనిపోగా రెండో వ్యక్తి మంచులో కూరుకుపోయి గాలి అందక చనిపోవటం జరుగుతుంది. విమానం ముందు భాగం మంచు పర్వతాన్ని ఢీ కొట్టడంతో కాక్పిట్లో ఉన్న సీనియర్ పైలట్ అక్కడికక్కడే చనిపోతాడు. ప్లేన్ను నడుపుతున్న ట్రైనింగ్ పైలట్ కి తీవ్ర గాయాలు అవుతాయి. ప్రయాణికులలో మరో 4 చనిపోతారు. తీవ్రంగా గాయపడ్డ ట్రైనింగ్ పైలట్ ప్రయాణికులతో తాను బతికే అవకాశం లేదు, తన వద్ద గన్ను తీసుకుని కాల్చమని అడగగా ప్రయాణికులు నిరాకరిస్తారు. 45 మంది ప్రయాణికులలో నుంచి 33 మంది బతుకుతారు, కానీ వీరిలో కూడా కొంత మంది తీవ్రంగా గాయపడి ఉంటారు. ప్రయాణికులలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయటం మొదలుపడతారు. మరోవైపు ప్లేన్ రాడార్ నుంచి మిస్ అవ్వటం వల్ల సెర్చ్ ఆపరేషన్ మొదలు అవుతుంది. రెస్క్యూ టీం ప్లేన్ క్రాష్ అయిన స్థలంపై నుంచి కూడా వెళతాయి. ప్రయాణికులు అరవటం మొదలు పెడతారు. ప్రయాణికులలో ఒకరి వద్ద నుంచి రెడ్ లిప్స్టిక్ తీసుకొని విమానం పై భాగంలో SOS రాయటానికి ప్రయత్నిస్తారు, కానీ లిప్స్టిక్ సరిపోదు. క్రాష్ అయిన ప్లేన్ వైట్ కలర్లో ఉండటం మరియు మంచు ఎక్కువగా ఉండటం వల్ల పైనుంచి అక్కడ ప్లేన్ ఉన్నట్లు కనిపించదు. చలి ప్రభావం లోపల ఉన్న వాళ్లకి తగలకుండా ప్లేన్ యొక్క వివిధ భాగాలతో ప్లేన్ను కప్పుతారు. ఈ ప్రయాణికులకు తెలియని విషయానికి ఏమిటంటే, ఈ క్రాష్ అయిన స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ హోటల్ ఉంది. మొదటి రోజు రాత్రి ట్రైనింగ్ పైలట్తో పాటు ఇంకో 4 చనిపోయారు. మూడో రోజు 19 సంవత్సరాల అమ్మాయి తీవ్ర గాయాల కారణంగా చనిపోతుంది. ఇప్పుడు 45 ప్రయాణికులలో నుంచి 27 మంది మిగిలారు. మిగిలిన ప్రయాణికుల వద్ద పరిమిత స్థాయిలో మాత్రమే ఆహారం ఉంది. 8 చాకొలేట్ బార్లు, మసల్స్ యొక్క 3 చిన్న జామ్ జార్లు, కొన్ని డ్రై ఫ్రూట్స్, కాండీస్, కొన్ని బాటిల్స్ వైన్ మాత్రమే ఉంది. వీటిని అందరూ సమానంగా పంచుకుని కొంచెం కొంచెం తినసాగారు.
8 రోజులు వెతికిన తర్వాత రెస్క్యూ టీం ఈ పాటికి అందరూ చనిపోయి ఉంటారు అని సెర్చ్ ఆపరేషన్ను ఆపేస్తారు. శవాలను మంచు తగ్గిన తర్వాత తీసుకురావచ్చని అనుకున్నారు. ప్లేన్లో పడి ఉన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియోను ప్రయాణికులలో ఒకరు సరిచేసి న్యూస్ వినగా సెర్చ్ ఆపరేషన్ ఆగిపోయిందని తెలుస్తుంది. ఈ వార్త విన్న తర్వాత ప్రయాణికులకు ఎంత షాక్ తగిలి ఉండవచ్చో చెప్పనక్కర్లేదు. అందరూ నిరాశకు గురయ్యారు. అందులో ఒక ప్రయాణికుడు మాత్రం, ఇది మనకు ఒక గుడ్ న్యూస్, ఇప్పుడు మనమే బయటికి వెళ్లేదారి వెతుక్కోవాలి అని అందరికీ ధైర్యాన్ని ఇచ్చాడు.